కొల్లూరు గ్రామంలో అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కొల్లూరు గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సర్పంచ్ సేవ్య నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుల సంఘాల నాయకులు డప్పు రాములు, కోర్టు ఉద్యోగి ఎర్ర వెంకటేష్, బీఎస్ఎఫ్ మాజీ ఉద్యోగి మహమ్మద్ కాజా మైనుద్దీన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావ చందర్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ ఏ సుధీరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఏ నరసింహులు, పట్నం రాములు, మాధేపురం నరసింహులు, తంగెళ్లపల్లి సాలయ్య, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి చౌడూరు నరసింహులు, మాల మహానాడు మండల అధ్యక్షులు తంగేడిపల్లి నరేష్, బ్యాగరి చెన్నయ్య, మాల మహానాడు గ్రామ కమిటీ అధ్యక్షులు సి సత్యం, మాల మహానాడు గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డమెల్ల జగన్, ఉప సర్పంచ్ సునీత, జగన్ రామచంద్రయ్య, లంబ భరత్ కుమార్, సత్యనారాయణ గౌడ్, నాగాంజయ్య, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ ఏదుట్ల రామ్మోహన్ రెడ్డి, మేటి గోవర్ధన్ రెడ్డి, మాదాపురం రమేష్, కావలి రమేష్, డప్పు ప్రసాద్, మాదాపురం వెంకటయ్య, ఎంఆర్పీఎస్ అధిక సంఖ్యలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. మంచి నెల నెల కట్టాలు తీసుకుంటారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్. జై 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 భీమ్, జై 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 భీమ్, జై 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 భీమ్, జై భీమ్ జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్ జై భీమ్. నేను ఏలకు రాదు మీదన ఎవరు నీకు ఇచ్చిన అంత నెంబర్కి 40 ఉండాలి. అవి కూడా మేము వేసుకున్నాను. అది ఒకటి సైడ్ మొత్తం పెట్టాం. గట్టి కొట్టమ్మా, కుళ్ళు కుతంత్రాలన్నీ పోవాలి. ఉన్నాయి శాంతి మాది బాబాసాహెబ్ కమిటీ వాళ్ళు అడుగుతాము. అదే తెచ్చిరా లేకపోతే మనం అడుగుతున్నాం. బిఎస్ఎఫ్ విషయం ఏంటంటే ఎంప్లాయీలను పదవులను మీకు గౌరవిస్తే మాకు పెద్ద గౌరవం. మనం ఆ మాట జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి బాబాసాహెబ్
నిమిషం స్లోగన్ ఇస్తే అది మంచిగా కాలేజ్ చేసుకుంటూ అక్కడ చిన్నగా తెచ్చుకోవడం. ఈ వెంకటయ్య అయినా ఉన్న ఊళ్ళో ఆయన జాబ్ వచ్చిందో ఆయన కూడా జాబ్ రాలేదు. ఇద్దరు మూడు మాకు ఏం మాట్లాడాలి అక్కడ ప్రేర్ చేసిన నిజాంగా చిన్న మూడు మాది గ్రామ పంచాయతీ లేదు. ఆ గ్రామ పంచాయతీ అయితే అందరూ ఆయన తెలిసినట్టు కార్పొరేట్ పిలిచి పెట్టాం. ఆయన మాట్లాడాలంటే ఏం చెప్పాలో తెలియదు, నాకు మాట్లాడే ఏం చెప్పాలి మనకు ఏం చెప్పలేదు. ఎవరికారు పుస్తకాలు మీటింగ్లో దండ చేసినాం. అంబేద్కర్ జయంతి అనేక తర్వాత కొందరికి మాకు జాబ్ వచ్చింది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి ఇచ్చేసిన మన గ్రామ పెద్దలకు, వార్డు నంబర్లకు, డిప్యూటీ సర్పంచ్లకు, సెక్రటరీ గారికి, గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు. మన అంబేద్కర్ స్ఫూర్తితో ఇలా ఈ స్థాయిలో ఉన్నాము. అందుకోసమని ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున కొల్లూరులో జరపాలని కోరుకుంటూ గ్రామ పెద్దలకు, గ్రామ యువకులకు అందరికీ కోరుకుంటూ ముగిస్తున్నాం. ఇప్పుడు భారత రాజ్యాంగం రాసింది ఒక్క విషయం కాదు, ప్రతిది పుట్టిన కాడికెళ్ళి సత్యంత వరకు మనం చేసే ప్రతి కార్యాచరణ కూడా రాజ్యాంగంలో పొందుపరిచిందే. అయితే ఇంతకుముందు రాజ్యాంగానికి పూర్వం కూడా రాజరిక పాలన అంటే తండ్రి చనిపోతే కొడుకు, కొడుకు చనిపోతే మనమడికి ఈ రకంగా వారసత్వంగా ఉండేది. మన వారసత్వం ఏంటంటే కట్టుకునికే గోచిగుళ్ళు అనే సిచ్యువేషన్లో ఇట్లుండేది. అంబేద్కర్ అంటే నేను ఇంకొక మరొక దేవుడే మన అందరికి కూడా. ఆయన ఏమంటారు అది భగవంతునికి ఎన్ని అవతారాలు ఉన్నాయి అంటారు కదా, అందులో ఇది కూడా ఒక అవతారం కానీ నేను భావిస్తున్నా. ఈయన మన కష్టాలని, మన సుఖాలని అన్నిటిని చూసి, మన తిండిలేనితనము, మన అంటరానితనము, ఈ వ్యవస్థను చూసి బాయిలో నీళ్ళు తాగే అదృష్టం కూడా బానిసల లెక్క ఉండి నీళ్ళు తాగే భాగ్యం కూడా కలగని సిచ్యువేషన్లో భగవంతుడే అంబేద్కర్ లెక్క రూపం ఎత్తి, మానవ జన్మ ఎత్తి మన కోసమే పుట్టిండేమో. ఆయన ఖచ్చితంగా నేను భగవంతునిగానే భావిస్తా. మనం జరుపుకునే ప్రతి పండుగ ఏదైతుందో అన్ని రకాల పండుగలు చేసుకుంటాము. మనకు అసలైన పండుగ అంబేద్కర్ జయంతి. ఏప్రిల్ 14 తారీఖు మనందరికి కావాల్సిన పెద్ద పండుగ. మనం జరుపుకోవాల్సింది కొత్త బట్టలు తొడగాలన్నా, మంచి భోజనాలు వండుకొని తినాలన్నా, చేయాలన్నా అంబేద్కర్ జయంతి ఓన్లీ పూలమాలలు వేసి విగ్రహాలను పెట్టేయడమే కాకుండా ఆచరణ ఆయన కోరుకున్న అంబేద్కర్ రాజ్యాంగం ఇంకా కూడా అమలు జరగలేదు. ఇంకా కులపీడిత కుల వ్యవస్థ ఎంత ఉండాలనంతా మనమంతా చూస్తూనే ఉన్నాం. ఏ రాజకీయాలు కానీ కాదు, రాజకీయాల గురించి కాకుండా రాజ్యాంగంలో రాసినందుకే ఈ పలానా పోస్టు పలానా వాళ్ళకి ఇవ్వాలంటే సమానత్వం మనకు రిజర్వేషన్ అనేది కల్పించండి. 10 సంవత్సరాలు ఇంకా అమలు కానట్లే. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా మనకు 10 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు. మనకు ఇచ్చిన రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఇంకా పూర్తిగా అమలు జరగలే. ఇంకా ముందు కూడా అంత కష్టపడి చదువుకుంటా యువత కూడా వేరే దారిలోకి పోకుండా అంబేద్కర్ గారి కొంచెం ఆ పుస్తకాలు చదవడం నేర్చుకొని రాజ్యాంగం ఎందుకోసం రాసిండో ఆయన జీవితాన్ని తెలుసుకుంటే మన జీవితం మార్చుకోవచ్చు. ఇంకా కొత్తగా అవసరం లేదు. అంబేద్కర్ జీవితాన్ని చదివితే చాలు మన జీవితాన్ని మార్చుకునికే. మనకు ఇవాళ తల్లిదండ్రులు చచ్చిపోతే కూడా మర్చిపోతున్నాం, కానీ అంబేద్కర్ అంటే ఈ భూమి ఉన్న రోజులు అంబేద్కర్ని ఎవరు మర్చిపోరు. అంబేద్కర్ పుణ్య ఫలితం ఈరోజు మనం ఈ డ్రెస్ వేసుకోగలుగుతున్నాము, ఇట్లా ఇలావాడి మాట్లాడగలుగుతున్నాం, మనం చెప్పులు వేసుకోగలుగుతున్నాం, ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాము. నాకు ఉద్యోగం రావడం కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగ పుణ్య ఫలితమే అని సగర్వంగా చెప్పుకుంటున్నా. ఇంకా ఎన్ని రకాలు చెప్పాలంటే అంబేద్కర్ అంటే దేవునితో సమానమే, దేవుడే, వేరే మాటనే లేదు. ఈ భూమి ఉన్నంత వరకు, మన జీవితాలు ఉన్నంత వరకు మన పిల్లలు కూడా అంబేద్కర్ అంటే ఎవరో చెప్పాలి. ఆయన ఎన్ని కష్టాలు పుట్టిన సంతానాన్ని మొత్తం కోల్పోయినా కూడా మనమే ఆయన సంతానంగా భావించారు. మనం మన తల్లిదండ్రులకు ఎట్లా సేవ చేయాలన్నా అంబేద్కర్కి అట్లనే సేవ చేయాలి. మనం ఎంత కోల్పోయినా తల్లిదండ్రులు ముసలిగా కింద ఇంటికోటి తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటామో అంబేద్కర్ ఆశయాల్ని అదే విధంగా తీసుకొని ముందుకు నడిపించి మనం నిజమైన ఆ స్వేచ్ఛను పొందాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నేటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలతో సత్కరించి ఘనంగా అంబేద్కర్ జయంతి గారిని జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన